సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యపానానికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అంటే ఎక్కడా కూడా ఇబ్బందులు పడకుండా వైన్ షాపులు పెట్టుకునే వాళ్ళకి కస్టమర్కి ఇబ్బంది లేదు, రిటైలర్కి ఇబ్బంది లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరూ హ్యాపీ. ఎండలో మందు తాగక్కర్లొద్దు, చక్కగా కొనుక్కొని వెళ్తారు, రీజనబుల్ రేట్లు. అర్థమైందా? ఈ గవర్నమెంట్ వచ్చిన అసలు ఏ పరిస్థితుల్లోనూ లేదు, హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా. సో ఒక యజమానిగా ఈ రోజున వైన్స్ కి సంబంధించి మీకు స్టాక్ రావడానికి కానీ లేకపోతే ఎక్సైజ్ శాఖ నుంచి కానీ ఎలాంటి అసలు ఏ అంతరాయాలు లేవు, ఏ అధికారి నుంచి కూడా ఇబ్బంది లేదు, ఇంతవరకు లేదు. ఓకే, అది ఈ గవర్నమెంట్ మారిన తర్వాత ఇంతవరకు ఏ ఇబ్బంది లేదు. మీ వచ్చే లాభాలను కూడా దృష్టిలో పెట్టుకుని 10 రూపాయలు ఎంఆర్పీ మీద మళ్ళీ పెంచారు సార్, సీఎం గారు పెంచారు. బాగా సంతోషం అంటారు, ఇంకా అంతకన్నా సంతోషం ఏంటి అది. ఓకే, గతంలో అసలు ఇలాంటి పరిస్థితులు ఏమన్నా అంటే మద్యపానం తాగే వాళ్ళకి కానీ లేదా అమ్మే వాళ్ళకి కానీ ఏమన్నా వెసులుబాటు ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకున్న పరిస్థితి ఏమన్నా ఉందా సార్? గత ప్రభుత్వం ఏది లేదు కాబట్టే కదా మళ్ళీ ఈయన రాగలిగారు. అది ఆ వ్యతిరేకత ఈయన రావడానికి కారణం. ఇప్పుడు అందరూ హ్యాపీగా బతుకుతున్నారు. 5 ఏళ్ళు ఆగండి, కళ్ళు మూసుకోండి, అందరూ బట్టలు పొదిసి నిలబెడతా అంటున్నారు కదా. నిలబెడితే చూద్దాం, నిలబడాలి కదా. ఎవరు నిలబెడతాడు? తిరిగి కొడతారు, ఆ బట్టలు ఆయన మీద కప్పుతారు. సూపర్, ఫుల్ హ్యాపీ. అన్న, ఎట్లుంది పరిస్థితి? అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యపానాన్ని గురించి, మందు గురించి ఎలా ఉందంటారు? మందు గురించి అయితే బాగానే ఉంది. ఎందుకంటే ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ దొరుకుతుంది. ఏ టైం కావాలంటే ఏ టైం. అది తెలీదు, అది డబ్బులు రేటే, అంత రేటే. 130, 150, 200, 150 గురించి 9లు కట్టేవాళ్ళం అప్పుడు. తెలీదు. బ్యాండ్ అయితే బాగానే ఉంది ఇప్పుడు. అప్పుడు అంటే ఇప్పుడు బ్యాండ్ బాగానే ఉంది. అప్పుడు బ్యాండ్ లేడంతే రేట్ తప్ప ఏ మందు మాకు తెలీదు. ఇప్పుడు 5 గంటల నుంచి 4 గంటల వరకు 150 ఇస్తామని చెప్పారు. 5 గంటలు 6 గంటల వరకు 150 ఇస్తాం. అది అరగంట ఇచ్చారు. ఈ 9 కట్టేశారు. ఇక్కడ నుంచి అలా అక్కడికి రాసిన బియ్యం అడిగి అక్కడ 9 ఉండేది. ఇప్పుడు 9 లేదు. కానీ డబ్బులు అప్పుడు మా డబ్బులు తగ్గించారు. ఇప్పుడు ఈ మధ్యన 10 రూపాయలు పెంచారు. కానీ బ్యాండ్ అదే అంతకుముందు చంద్ర ఇది బాగుంది కానీ అది బాగోలేదు. అది ఏదో మనకు తెలియదు. అది మన చదువుకున్న వచ్చి దొరికింది కాదు, అసలు దొరికింది కాదు. ఆకలి తాగితే బాగుండేది కాదు. అన్నం కూడా తినబుద్ధి రోడ్డు ఏం చేస్తుంది. బాగానే ఉంది నాన్న, బాగానే ఉంది, దాంట్లో తేడా లేదు. బ్రాండ్ ప్రతి బ్రాండ్ దొరుకుతుంది. ఒకప్పుడు ఏ బ్రాండ్ ఇప్పుడు తీసుకున్నాను 1 క్వార్టర్ దొరికేవి కాదు, అన్ని పిచ్చియే. ఆల్కహాల్ ఎక్కువ ఉండేది. 10 రూపాయల గురించి పెద్ద విషయం కాదు. అక్కడ 10 రూపాయలు ఏముంది, 200 తాగినప్పుడు తెలియదా పిచ్చి క్వార్టర్లో? అవునా? మరి ఇంకేముంది దానికి? ఈ రోజున నీకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ ఉంటుంది. బీర్ లో కూడా మంచి మంచి బ్రాండ్లు ఉంటున్నాయి. ఏదో 10 రూపాయలు పెంచారు కదా అని చెప్పి. అంతకు ముందు దాంట్లో ఆల్కహాల్ ఎక్కువ ఉండేది. తాగేసి ఎక్కడ పడితే పొనుకొని పోయేవాళ్ళు. ఎలా ఉండేది అప్పుడు? ముందు ఎలా ఉండేది? ఇప్పుడు బాగుందని చూస్తున్నాను కానీ అది కనీసం ఎక్కినట్టుగా కానీ లేకపోతే మనుషులు కానీ కలగకుండా జరుగుతుంది ఇప్పుడు. అది ఇప్పుడైతే మనుషులకి అనారోగ్య పరిస్థితులు అయితే లేదు. అప్పుడు ఎలా ఉండేది అంటారు? అప్పుడు అనారోగ్యం పడిపోయేవాళ్ళు తాగేసి చాలా మంది నాకు తెలుసు, చూసా కూడా.